వైట్ ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ గురువారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. గడిచిన వారం కంటే కూడా ఈ వారం చాలా అనుకూలంగా చెప్పచ్చు. ద్వితీయ లాభాధిపతి అయిన బుధుడు పంచమంలో ఉన్నారు. రాష్ట్రాధిపతి అయిన బుధుడు కూడా పంచమంలో, చతుర్థ భాగ్యాధిపతి అయిన కుజుడు పంచమంలో, అదేవిధంగా తృతీయ దశమాధిపతి అయిన శుక్రుడు కూడా పంచమంలో ఉన్నారు. 4 గ్రహాలు పంచమంలో ఉన్నాయి. మీరు ఆశించిన స్థానం ఏదైతే ఉందో అది మీకు లభిస్తుంది. ఖర్చులు అదుపులోకి వస్తాయి. వ్యాపార వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన ధనం ఏదైతే ఉందో చేతికి అందుకు వస్తుంది. ఎప్పటి నుంచో పాత బాకీలు రావాలి, వసూలు అవ్వలేని భావన ఏదైతే ఉందో అది వారం డబ్బులు రావడం ఒక ఆనందం అని చెప్పచ్చు. అష్టమ శని నడుస్తోంది. అష్టమంలో శని కూడా వీరికి బలంగానే ఉన్నారు. ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టే ముందు ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా విద్యా అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. వ్యాపార ప్రయత్నాల కోసం చేసే అవకాశాలు చక్కగా ఉంది. నూతన వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి మూడాలు కాబట్టి పేపర్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు చేసుకుని మూడాలు అయ్యాక వ్యాపారాన్ని ప్రారంభించడం చెప్పదగినది. నూతన ఉద్యోగ అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉన్న ఉద్యోగంలోనే పేరు ప్రఖ్యాత లభించడం అనేది చక్కగా ఉంటుంది. మీ వాక్చాతుర్యంతో ప్రతి ఒక్కరిని మెప్పించగలుగుతారు. ముఖ్యంగా పై అధికారులు మీ మెప్పుని పొందగలుగుతారు. మీరు ఏదైనా సరే 10 మంది కోసం చేయాలి, నలుగురు బాగుండాలి అనే భావన ఉంటుంది. మీ వరకు ఎటు పట్టించుకోరు, కానీ మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు కూడా ఉన్నారు, మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అటువంటి ఇబ్బంది ఏమీ లేదు. సప్తమంలో రాహు ఉన్నారు. ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి తీసుకోవాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా స్థిరమైన నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉండి విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. విదేశాల్లో ఉండి వీసా కోసం అదేవిధంగా పిఆర్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి చక్కగా ఉద్యోగం ఈ వారం వచ్చే అవకాశం గ్రహగతులు గోచరిస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఈ వారం లభించే విధంగా గ్రహగతులు బాగున్నాయి. కాబట్టి ఏదైనా సరే మీ ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు అందుకోగలరు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. చార్టెడ్ అకౌంట్స్, రియల్ ఎస్టేట్, అదేవిధంగా కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, చిరుస్థాయి వ్యాపారస్తులకు, అడ్మినిస్ట్రేషన్, ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి, ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఏదైనా సరే మీ మాటతోటే 10 మందిని మెప్పించగలుగుతారు. మీరు ఏదైనా కావాలి అంటే మీ మాట వాక్చాతుర్యంతో గట్టిగా చెప్పైనా సరే, నిదానంగా అయినా చెప్పైనా సరే మీ పని పూర్తి చేసేట్టుగా మీరు ప్రయత్నం చేస్తారు. అది సఫలీకృతం కూడా అవుతుంది. అదేవిధంగా ఆరోగ్యం పట్ల చిన్న ఇబ్బందులు ఉంటాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతో దీపారాధన చేయడం, ఒక 8 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగంలో